నా జీవితం అదే మొదటిసారి వెళ్ళటం, మళ్ళీ దీని తర్వాత కూడా వెళ్తాను కూడా నాకు డౌట్. అవును, ఇంతకీ మీ ఎమ్మెల్యేలతో మూవీ చూసే ఆలోచన ఏమైనా ఉందా? మీ ఎమ్మెల్యేలతో మూవీ చూసే ఆలోచన, ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా? నేను ఎప్పుడు అట్లా ఆలోచించలేదండి. అసలు ఇప్పుడు చెప్తే ఇప్పుడు ఐడియా వచ్చింది, బాగానే ఉందనిపిస్తుంది. ఎందుకంటే అసెంబ్లీలో సగం మంది మీ ఫ్యాన్సే కదా. మేబీ మా ఎమ్మెల్యేస్ అందరికీ, మా కూటమి ఎమ్మెల్యేస్ అందరికీ ఖచ్చితంగా దీన్ని ప్రత్యేకమైన షో అయితే వేస్తే వాళ్ళు కోరుకుంటే ఖచ్చితంగా, అంటే నేను ప్రమోట్ చేసుకునే ఇబ్బందిగా ఉంటుంది కానీ ఖచ్చితంగా వాళ్ళందరూ అడిగితే మన హరిప్రసాద్ కానీ ఖచ్చితంగా ఐ థింక్ విల్ ఆర్గనైజ్ అన్ ఎక్స్క్లూజివ్ స్క్రీనింగ్ ఫర్ దమ్. అందరికీ మనసులో ఉంది కానీ బయటకు అడగలేకపోతున్నారు. సో మీ ద్వారా మీ ద్వారా వచ్చింది కానీ ఖచ్చితంగా నేను అడ్రస్ చేస్తాను. థ్యాంక్ యూ. సీఎం గారు బిజీగా ఆయన సినిమాలు మా అయితే ఒక 5 నిమిషాలు చూస్తారేమో. ఎందుకు రోజు నన్నే చూస్తుంటారు కదా, సినిమా చూస్తున్నట్టు అనుకుంటారు. హలో, జానీ సినిమాని గతంలో మీరు డైరెక్ట్ చేసి ఆ టైంలో కొంత ఫ్లాప్ అనే ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కలిగించుకున్నారు. ఈ సినిమాలో మీరు లాస్ట్ క్లైమాక్స్ మీరే డైరెక్ట్ చేశారని చెప్పేసి చెప్తున్నారు. దానికి అప్పటికి ఇప్పటికీ ఏంటి, ఎలాంటి చేంజ్ మీరు గమనించారు? అలాగే అంటే నేను జానీ నిన్న కూడా చెప్పాను. అంటే నాకు ఏమనిపించిందంటే, ఒక సినిమా తీసేటప్పుడు చాలా నలుగుతూ ఉండే. నేను చెప్పేది సినిమా అనేది ఒక్కటే కష్టపడేది కాదు, ప్రతి ఒక్కటే ఈవెన్ ఒక చిన్నపాటి ఉపాధి శ్రామికుడు కూడా కష్టపడతారు, యుద్ధం చేయాలి పట్టుకోటి కోసం. సినిమా ఏంటంటే చాలామంది డబ్బులు చాలా గ్లామరస్గా కనిపిస్తుంది ఫిల్మ్ ఇండస్ట్రీ. దానికి నేను ఒక చిరంజీవి గారు లాంటి అన్నయ్య ఉండి, నేను సక్సెస్ఫుల్ అయిన యాక్టర్గా ఉండి, ఖుషి తర్వాత వరుసగా విజయాల తర్వాత కూడా ఒక జానీ అనే సినిమాని నేను డైరెక్ట్ చేసేది ఆడకపోయిన వెంటనే ఒక 5 రోజులు 10 రోజులు నెల రోజుల తర్వాత ఫస్ట్ షో పడింది, ఇది బాగలేదు అనగానే వెంటనే మొత్తం ఫైనాన్షియర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరూ నా ఇంటి మీదకి వచ్చేసారు. మాకు డబ్బులు రావట్లేదు, ఇప్పుడు ఏం చేస్తామండి. నా క్వశ్చన్ ఏముందంటే, మీకు డబ్బులు ఇచ్చినప్పుడు నాకు ఎప్పుడు ఎక్స్ట్రా ఇవ్వలేదు కదా, ఇప్పుడు డబ్బులు పోయినప్పుడు అది ఉండదు అక్కడ. సో నేను కంప్లైంట్ చేయట్లేదు. అంటే నాకు ఏమనిపించిందంటే, ఫస్ట్ టైము నాకు చాలా ఒక కాలంలో చెప్పిన అన్ని బంధాలు ఆర్థిక బంధాలు నాకు అది గుర్తొచ్చింది. నేను ఆ రోజు మొత్తం నా రెమ్యునరేషన్ తీసుకోలేదు, ఇచ్చేసాను. నాకేమనిపించిందంటే ఒంటరితనం అనిపించాను. అంటే ఇప్పుడు ఎలా ఉంది అంటే, గత ప్రభుత్వం చేసిన ఒక దుర్మార్గాలన్నీ నేను చేసేసి అందరూ నిందిస్తుంటే నేను ఎంత బాధపడాలో, సినిమా ఫ్లాప్ అయితే నన్ను బాధపడమని అందరూ అలా చెప్తా ఉన్నాను. నా ఉద్దేశం ఏంటంటే, సినిమా చేసాం, బాగలేదు, ఆడలేదు అంతే. కానీ దానికి ఏంటి ఏదో ఒక కొంపలంతా మునిగిపోయినట్టు ఇలా మొక్కలు పెట్టుకున్నారండి. అందరూ డీలా అయిపోయి, ఓకే నష్టపోతే ఎంత నష్టపోయింది చూద్దామని చెప్పి ఫైనల్ నేను ఏం చేయగలిగింది, బాబు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ ఇది, నాకు రూపాయి వద్దు తీసుకోండి అని చెప్పి నేను ఇంకో 15 లక్షలు అప్పు నేను తీసుకున్నాను. దాని తర్వాత ఇంకోళ్ళ దగ్గర ఆ అనుభవం నన్ను చాలా బలమైన వ్యక్తం చేసింది. ఆ ఒక్క జానీ ఫెయిల్యూర్ నాకు ఎంత హెల్ప్ చేసిందంటే, పాలిటిక్స్లో హెల్ప్ చేసింది. నేను 2019లో ఓడిపోతే మళ్ళీ నాకు అదే గుర్తొచ్చింది. నేను ఎలా సర్వైవ్ అయ్యానప్పుడు, ఫెయిల్యూర్ ఇస్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గ్రోత్. అది నాకు బాగా బలం ఇచ్చి, నిన్న ఒక నిర్మాత ఆ రోజు అన్ని ఇబ్బందులు లేవు, కానీ రత్నం గారు లాంటి వ్యక్తి, ఒక చిన్నపాటి మేకప్ అసిస్టెంట్గా ప్రారంభించిన వ్యక్తి, అంచెలంచెలుగా శంకర్ లాంటి వాళ్ళతో సినిమా తీసి పాన్ ఇండియా సినిమాలు తీసిన వ్యక్తి ఈ రోజున సినిమా రిలీజులకి ఇబ్బంది పడతా ఉంటే నాకు అనిపించింది, చాలా బాధేస్తుంది. ఇది నాకు అందుకే నేను దగ్గరుండి ఈ సినిమాని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్ళాలనేది నిర్ణయించుకున్నాను. సో నాకు అందుకు అనిపించింది అన్నమాట. అందుకని నా జానీ అనేది ఎందుకు వచ్చిందంటే, ఇంత ఫీబుల్గా ఉంటారు. అంటే మనీ దగ్గరికి వచ్చేటప్పటికి అందరూ నువ్వు చస్తావో పెడతావో తెలియదు కానీ మాకు ఇలా కట్టాలి ఒకసారి ఇర్లాజికల్గా ఉంటుంది. సో అలాంటి సమయంలో నాకు ఆయన అండగా నిలబడాలి. అందుకని దట్స్ రీజన్ వై ఐ కోట్